డీటెయిల్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ నెల 19న జరగాల్సిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రోజు కేబినెట్ సమావేశం, ఈ నెల 21న ప్రధాని మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో 2 రోజులు ముందుకు పవన్ కళ్యాణ్ పర్యటన మారే అవకాశం ఉంది. రాజమహేంద్రవరంలో పుష్కర్ ఘాట్లో అఖండ గోదావరి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన, రాజానగరం నియోజకవర్గంలో ఏపీ అటవీ అకాడమీ శంకుస్థాపన చేయనున్నారు పవన్ కళ్యాణ్. రాజమండ్రి రూరల్ బొమ్మలూరులో సైన్స్ మ్యూజియంను పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. త్వరలోనే 3 కార్యక్రమాలు శంకుస్థాపన, ప్రారంభ తేదీలు వెల్లడిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఉదయం పుష్కర్ ఘాట్లో పవన్ కళ్యాణ్ పర్యటించే ప్రాంతంలో ఏర్పాట్లను మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. వివిధ శాఖలతో జరిగినటువంటి సమీక్షలో సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ బుచ్చి చౌదరి గారు, రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో రాజమండ్రికి పర్యటనకు ఇచ్చేస్తున్నటువంటి సందర్భంగా 3 ప్రధానమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి పురంధేశ్వరి గారు, మన పార్లమెంట్ సభ్యులు, వారిద్దరూ కలిసి రాజమండ్రిలో గోదావరి తీర ప్రాంతంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయటం, అదేవిధంగా బుచ్చే చౌదరి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రూరల్ నియోజకవర్గంలో బొమ్మూరు ప్రాంతంలో సైన్స్ మ్యూజియం ప్రారంభించటం, అదేవిధంగా బత్తుల బలరామకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజానగరం నియోజకవర్గంలో అటవీ అకాడమీని శంకుస్థాపన చేయటం, ఈ కార్యక్రమాలని చేయటానికి ఉప ముఖ్యమంత్రి గారు, పార్లమెంట్ సభ్యులు ఇద్దరు వస్తున్నారు. వివిధ శాఖలతో జరిగినటువంటి సమీక్షలో సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ బుచ్చి చౌదరి గారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి 2 రోజులు ఆయన పర్యటనకు కుదించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో ఆయన షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి. రవి, ఏదైతే డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటన ఈ నెల 19వ తేదీన రాజమహేంద్రవరంలో ఖరారైంది. అయితే అఖండ గోదావరి ప్రాజెక్ట్ కి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్ణయించారు. అయితే దీని మీద మంత్రి కందుల దుర్గేష్ రోజు ఉదయం కూడా కలెక్టర్ ప్రశాంతి, అలాగే ఎస్పీ నరసింహ కిషోర్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చి చౌదరి, అలాగే రాజానగర్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తో కలిసి ఈ పుష్కర్ ఘాట్ ప్రాంతాల్లో కూడా పర్యటించారు. ప్రత్యేకించి సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. అయితే ఈ 19వ తేదీన అనుకోకుండా కేబినెట్ సమావేశం నిర్ణయించారు. దీంతో 19వ తారీఖున పవన్ కళ్యాణ్ పర్యటన అవకాశం జరిగే పర్యటన వాయిదా పడే అవకాశం ఉంది. అయితే 2 రోజులు ముందుకే ఈ పర్యటన జరిగే అవకాశం ఉందని చెప్పేసి మంత్రి దుర్గేష్ కూడా చెప్తున్నారు. అయితే 21 ప్రధానమంత్రి విశాఖ రావడం, 19 కేబినెట్ సమావేశం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టూరు 2 రోజుల ముందుకి జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే రాజమండ్రిలో ప్రధానంగా సైన్స్ మ్యూజియం ఒకటి నిర్మాణం పూర్తయింది. దాదాపుగా 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం చేశారు. అయితే దీనికి సంబంధించి మొత్తం పనులన్నీ పూర్తయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీద ప్రారంభించడానికి గత 3 సార్లు వాయిదా పడిన పరిస్థితి కూడా ఉంది. అయితే మరోవైపు చూసినట్లయితే అకాడమీ, ఫారెస్ట్ అకాడమీ రాష్ట్రంలోనే ఏపీ ఫారెస్ట్ అకాడమీ రాజమండ్రిలో నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి లాలచెరు రిజర్వ్ ఫారెస్ట్ లో ఇప్పటికే స్థలం కేటాయింపు, అలాగే నిధుల కేటాయింపు కూడా జరిగింది. దీని అకాడమీకి భవన నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపన కూడా నిర్ణయించారు. అలాగే 3 ప్రాజెక్టులకి సంబంధించి కార్యక్రమాలు అయితే మొత్తం రూపకల్పన అయింది. కార్యాచరణ కూడా టూర్ ఎట్లా ఉండాలని కూడా అధికారులు మంత్రి సమక్షంలో నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. ఆ రూట్ మ్యాప్ ను కూడా తయారు చేస్తారు. అయితే ఈ లోపల పర్యటన అయితే 19 జరగాల్సింది 2 రోజుల ముందే జరిగే అవకాశం ఉంది. అది రేపో ఎల్లుండో ఫైనల్ కానుంది. దీంతో అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి ఏంటనేది ఈ రోజు జిల్లా కలెక్టరేట్ లో మంత్రి దుర్గేష్
అధ్యక్షున మొత్తం అంతా రివ్యూ చేశారు. ఈ కార్యక్రమాలు కూడా ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా విజయవంతం చేయాలి అనేది కూడా చర్చించారు. మరోవైపు రతన్ టాటా హబ్ కూడా ఇక్కడ తయారవుతుంది జిల్లా కలెక్టర్ బొమ్మూరులోనే. దానికి సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ నెల 12 వస్తారని చెప్పేసి కూడా ఉంది. దాని మీద కూడా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఏర్పాట్లు కూడా పర్యవేక్షణ చేస్తుంది. మొత్తానికి చూసినట్లయితే ఒకే వారం రోజుల్లో చంద్రబాబు నాయుడు పర్యటన, అలాగే డిప్యూటీ సీఎం పర్యటన కూడా రాజమండ్రిలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.